సో హాయ్ వర్స్ వెల్కమ్ టు టెక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో రీసెంట్గా రెడ్ బ్యాగ్ అనే ఒక ట్రైలర్ చూసాను అనమాట. సో నాకు ట్రైలర్ చూసిన వెంటనే బ్యాంగ్ బ్యాంగ్ అంటే లేడీ ఓజీస్లా అనిపించారు. అందులో 4 గర్ల్స్ అండ్ ద సేమ్ టైం మూవీ యూనిట్ అయితే మనతో పాటు ఉన్నారు. డైరెక్టర్ గారు, ఇద్దరు క్యూట్ స్వీట్ అండ్ హీరోయిన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఫస్ట్ అంటారు, కానీ నేను డైరెక్టర్ గారితోనే మాట్లాడతా, ఎందుకంటే మగ అబ్బాయిని కాబట్టి. సో చెప్పండి డైరెక్టర్ గారు, ఎలా ఉన్నారు ఏంటి? ఎలా ఉన్నారు ఏంటి అని అడిగాను. ఏంటి అంటే ఇంకేంటి, ఎలా ఉన్నారని అడిగారు. బాగున్నానండి అని చెప్పాను. బాగున్నా సార్, నన్ను కూడా అడగండి, నేను కూడా మనిషినేగా. మీరు బాగున్నారా? నేను ఈ మధ్య కొంచెం పింపుల్స్ వచ్చాయి, బాగాలేదు. క్రీమ్ కావాలా? కొన్ని ఏంటి సార్? ఇదేంటి? డాక్టర్ మీరు? లేదు, కానీ అన్నీ ఐ కెన్ ప్రిస్క్రైబ్ అండ్ గివ్ యూ. ఓకే, సో మిమ్మల్ని చూస్తే డాక్టర్ అనుకున్నా, చాలా బాధలో ఉండి లోపలికి వచ్చా. మిమ్మల్ని చూస్తేనే హ్యాపీ అయిపోయా. అవునా? నిజం, మీ మీద అట్టు. సో నేను ఇంకా బతికే ఉన్నారు, నిజం చెప్పా. క్యూట్. ఓకే, అండ్ మౌనిక గారు, సో ఎలా ఉన్నారండి? सॉरी, అచ్చీ బాత్? अच्छी बात है, అచ్చా హై? बहुत अच्छा है. ఓకే, సో తోడ తోడ తెలుగు ఆత? ఆమెకి బాగానే ఆత, ఇవిడికి వెరీ తోడా ఆత. తోడ తోడ. ఓకే, చెప్పండి ఏంటి రెడ్ బ్యాగ్ మీద ఆవిడదా? रेड बैग आर्स మీద आर्स हमारा. సార్ ఏంటి సార్, ఒక అమ్మాయిని మంచి తెలుగు అమ్మాయిని పెట్టుకున్నారు, ఇంకొక అమ్మాయిని హిందీ అమ్మాయిని పెట్టుకున్నట్టున్నారు, ఇంకొక 2 అమ్మాయిలు కనపట్టలేదు, రీజన్ ఏంటి? అంటే తెలుగు హిందీ అట్లా ఏం లేదు, సౌత్ నార్త్ అట్లా లేదు. అంటే మా పాయింట్ ఏంటంటే, మనం తెలుగు వాళ్ళని నార్త్ వాళ్ళని అందరినీ ఆడిషన్ తీసుకున్నాం. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు అట్లా ర్యాండమ్గా సెలెక్ట్ అయ్యారు అన్నమాట. అంతే తప్పించి మనం నార్త్లో ఒకరిని పెట్టాలి, సౌత్లో ఒకరిని పెట్టాలి అట్లా ఏం లేదు. సో ఎందుకు మీరు ఓన్లీ లేడీస్తోనే సినిమా తీశారు, రీజన్ ఏంటి? స్టోరీ అదే, స్టోరీ లేనా లేదంటే మీ నాది అంటే స్టోరీ పాయింట్ వచ్చి, బేసిక్ పాయింట్ వచ్చి ప్రొడ్యూసర్ గారిది. ఆయన పాయింట్ చెప్పారు, దాన్ని మనం ఈ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక ప్రాపర్ స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొని వెళ్ళాం. సో అది ఆయనకు నచ్చింది. తర్వాత మనం సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. Girls outside, na, because of his wife. So that's why he kept 4 girls in the movie so that he can talk. ఓకే సార్, చాలా దాడులు జరుగుతున్నాయి. సీరియస్లీ చెప్పాలంటే డ్రమ్ అంటున్నారు, కుక్కర్ అంటున్నారు, ఫ్రిడ్జ్ అంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలని తొక్కేస్తున్నారు ఇప్పుడు సొసైటీలో. అలాంటిది మీరు అమ్మాయిల చేతి గన్నులు ఇచ్చారు సార్, ఇది ఎక్కడ న్యాయం సార్? మేము బతకొద్దా? సినిమాలోనే బతకొద్దా సార్ మేము? కానీ ఇప్పుడు ఈ సినిమాలో 4 అమ్మాయిలు చాలా మంచి వాళ్ళు అనమాట. వాళ్ళు సొసైటీ కోసం ఏం చేశారనేది సినిమా. ఓకే, అమ్మాయిల్లో మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక యాంగిల్ చూస్తున్నాం కదా, సినిమాలో మాత్రం ఇంకో యాంగిల్ ఉంటుంది. సో వీళ్ళలో ఎలాంటి యాంగిల్ ఉంది? అదే సొసైటీని సేవ్ చేసే యాంగిల్ ఉంటుంది. సో పర్సనల్గా ఎలాంటి యాంగిల్ ఉంది? పర్సనల్గా పాపం వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. ఎవరికి? వాళ్ళే వాళ్ళ నలుగురిని ఒక 10 minutes వదిలేసామంటే ఫ్రెండ్షిప్ మనం తట్టుకోలేం, అంత మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. మీకు ఫ్రెండ్స్ కాదా? నాకు జస్ట్ అంతే, వర్కింగ్ వరకు. ఓకే సార్, ఒక క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇద్దరు క్యూట్ అండ్ స్వీట్ గర్ల్స్ ఉన్నారు, జస్ట్ జోక్ చేసా. అండ్ ఇద్దట్లో ఎవరు అందంగా ఉన్నారు, ఒకరి పేరే చెప్పాలి. You will not get that answer. Don't expect. చెప్పండి సార్. సార్ డైరెక్టర్, కట్ అంటే కట్టు, యాక్షన్ అంటే యాక్షన్. అంటే నాకు ఇప్పుడు ఒకరిలో ఫేస్ ఫీచర్స్ నచ్చుతాయి, ఇంకొకరిలో ఐస్ నచ్చుతాయి, అట్లా నేను చెప్పలేను కదా. సో ఇంకా చెప్పండి సార్, హెయిర్ నచ్చుద్ది, అది ఉంటుంది, అది కూడా ఉంటుంది సార్. అన్యాయం సార్ ఇది. ఇద్దట్లో ఎవరు అందంగా ఉన్నారు? ఇద్దరు అందంగానే ఉన్నారు. ఇద్దరు అందంగానే ఉన్నారు సార్. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు సార్ మీరు. Always set లో కూడా. సెట్లో కూడా సేమ్ గేమ్. అలా కాదు, దీని తర్వాత ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అవి కంటిన్యూ అవ్వాలంటే ఆన్సర్ ఇదే అయ్యి ఉండాలి. ఓకే, ఎవరో ఒకరి పేరు చెప్పినా అలుగుతారు, తెలుసు కదా మరి. ఓకే, అండ్ నేను అడగలేను, ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. సో వద్దు, మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అండ్ ఇంకొక ఈ హీరోయిన్ అడుగుదాం. సో డైరెక్టర్ గారిలో మీకు నచ్చని క్వాలిటీ, అంటే నచ్చే క్వాలిటీ చెప్తారు, నచ్చని క్వాలిటీ చెప్పండి. అయ్యో, మీరు నచ్చింది అడిగినా ఆవిడ నచ్చిందో చెప్పింది. అవునా? చూసారా సార్? చెప్పండి నచ్చద క్వాలిటీ. నచ్చిన క్వాలిటీ. వాట్ యు డిడ్ంట్ లైక్? బ్యాడ్ క్వాలిటీ. He is very
అంటే ఏం సిచ్యుయేషన్లో చాలా కూల్గా చాలా సింపుల్గా ఇట్స్ ఓకే వదిలేసి అంటారు, అది కొంచెం నచ్చదు. అంటే ఆ ఫైర్లో అందరూ ఫైర్లో ఉన్నప్పుడు హీ విల్ సే ఇట్స్ ఓకే, ఎందుకు వై విల్ యూ వరీ, దెన్ ఐల్ బి లైక్ దిస్ పర్సన్ డజంట్ హ్యావ్ దట్ వైర్ అండ్ ఆల్ అంతే. సార్ నిజం చెప్పండి, అమ్మాయిలు కాబట్టి కూల్గా సమాధానం చెప్పారు, అబ్బాయిలు అయితే ఎలా చెప్పేవారు సార్? అది మా టీంని అడగాలి. తిట్టి పంపించేవాళ్ళు కదా. లేదు లేదు, తిట్టడం ఏమి ఉండదు, కానీ అది వాళ్ళు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది. ఓకే. Even on set also, even for like silly things also, if we argue and if we go to him or like what this, he will, to me he'll say, you are right, it's okay, you were right. He'll to her also, you understand, you are also right, you are right, let him be, let him do whatever. ఇట్లానే ఉంటారు అట్లానే ఉంటారు అంతే. ఆయన తెలుగు He'll not భాషలో. say bad about anyone, he's so calculative in his mind. ఓకే సార్, ఏంటి రెడ్ బ్యాగ్ అంటున్నారు, బ్యాగ్లో ఏముంది, ఏమైనా పెట్టారా? బ్యాగ్లో ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, అది నాట్ మనీ, నాట్ డైమండ్స్, నాట్ డ్రగ్స్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఉంటుంది. అది అంటే రివీల్ చేయలేం, బట్ దాని చుట్టూ స్టోరీ తిరుగుద్ది. ఓకే. అండ్ సాహో సినిమాలో బ్లాక్ బాక్స్ ఉంటుంది, దీంట్లో అంటే రెడ్ బ్యాగ్ కనిపిస్తుంది. సో సినిమాకి కీలకం ఈ బ్యాగేనా? మొత్తానికి బ్యాగ్ చుట్టూ తిరుగుతుందా కదా? లేదు, బ్యాగ్ చుట్టూ కథ తిరుగుతుంది, బట్ కీలకం ఈ బ్యాగ్ కాదు, ఆ గర్ల్స్ లైఫ్ స్టోరీస్ కీలకం. వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది మెయిన్ ప్లాట్, బట్ స్టోరీ రన్ అయ్యేది, స్టోరీ రివాల్వ్ అయ్యేది బ్యాగ్ చుట్టూరు అవుతుంది. ఎందుకంటే విలన్కి ఆ బ్యాగ్ అవసరం, వీళ్ళు ఆ బ్యాగ్ ఉంటేనే ఇండియాకి వెనక్కి రాగలుగుతారు. సో దానివల్ల ఆ బ్యాగ్ ఇంపార్టెంట్ అయింది అక్కడ. బట్ మెయిన్ ప్లాట్ వచ్చి అమ్మాయిల బ్యాక్ డ్రాప్, మెయిన్ హీరోయిన్ అయినా ఇంకో ముగ్గురు అమ్మాయిలదైనా వాళ్ళ బ్యాక్ డ్రాప్ మెయిన్ ప్లాట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసినప్పుడు విజువల్స్ హాస్యం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు చాలా అసలు హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది నాకు విజువల్స్, సీరియస్లీ చెప్తున్నాను. సో బట్ ఏంటంటే ఎందుకు అమ్మాయిల్ని పెట్టి ఇలాంటి సినిమా తీశారు? సో కథ ఓకే, కథ ఇలాంటి కథ ఇలానే తీయాలని మీ అభిప్రాయం? మీకు సినిమా చూస్తే అది అర్థమవుతుంది బ్రదర్. లైక్ ఏంటంటే ఇప్పుడు కథే అమ్మాయిలది, సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ఒక పాయింట్ని మనం హైలైట్ చేసి చెప్దాం అనేది మన ఆలోచన. ఆ హైలైట్ పాయింట్ ఏదైతే ఉందో అదే అమ్మాయిలకు సంబంధించింది, అబ్బాయిలకు సంబంధించింది కాదు. సో దానివల్ల అమ్మాయిలు పెట్టి తీయాల్సి వచ్చింది. సో అబ్బాయిని తొక్కేసారంటారు సినిమాలో? లేదు, అబ్బాయిలందరూ ఈ సినిమాని అర్థం చేసుకుంటారని. ఎప్పుడు మేమే అర్థం చేసుకోవాలా సార్? ఇంట్లో అర్థం చేసుకొని, బయట అర్థం చేసుకొని, సినిమాల్లో కూడా ఏం సార్ ఈ అన్యాయం? సో అండ్ మీరు అబ్బాయిల వైపా అమ్మాయిల వైపా? వైపా అంటే తెలియదు, ఎవరికి సపోర్ట్? గర్ల్స్ అండ్ బాయ్స్? అబ్బాయి. వా, ఎంత మంచి అమ్మాయి సార్, అందుకే పెట్టుకున్నారా వీడని సినిమాలో? మీ స్మైల్ చాలా బాగుంది, జస్ట్ జోక్ చేశా. ఓకే. అండ్ మౌనిక గారు చెప్పండి, నేను హిందీలో అడుగుదాం అనుకుంటున్నా క్వశ్చన్ మిమ్మల్ని, కానీ నాకు హిందీ రాదు, తెలుగులో అడుగుతా, అడ్జస్ట్ కాండి. హిందీ రాదు సార్ నాకు. తెలుగు రాదు మీకు? తెలుగు నహీ ఆతా? కొంచెం ఆతా. थोड़ा तेलुगु डायलॉग बोलो, एक सिनेमा हीरो, టాలీవుడ్ బిగ్ యాక్టర్స్ హీరోస్ ఏ డైలాగ్ అయినా చెప్పొచ్చు. फायदा ले दो, ये कैसे झुकेगा नहीं साला, कैसे तंगेदला మీరు మిస్ అయ్యారు. పుష్పరా తగ్గేదిలే, పూర్తి డైలాగ్ చెప్పండి, లేదంటే మా బాయ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. What is the line? పుష్పరాజ్ తగ్గేదిలే. Okay. Sorry हाँ. बोलो. పుష్పరాజ్ తంగేదలా. సూపర్. అండ్ మీరు మీ వాయిస్ చాలా బాగుంది. సో ఇప్పుడు కాదు, ఇది జోక్ కాదు, సీరియస్. అండ్ మీ మంచి వాయిస్తో ఒక పాట పాడతారా? సాంగ్ పాడుతుందండి? ఏం కాదు కదా మాకు.
ఆ కెమెరామెన్స్ కూడా ఏమనుకో అది విన్న తర్వాత డిసైడ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్. సింగర్ వై టెల్ మీ జస్ట్ 2 lines అండ్ తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, ఎనీ సాంగ్? ఎనీ సాంగ్ కొంచెం ఎక్కువ పాడండి. ఓకే, తమిళ్ సాంగ్ ఐల్ సింగ్. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. முன்பே வா என் அன்பே வா, ஒரு வா உயிரே வா, முன்பே வா என் அன்பே வா, பூ பூவாய் பூ பூவா, நானா கேட்டேன் என்னை நானே, நீயா நெஞ்சம் சொன்னதே. ఓకే సూపర్. సో ఇప్పుడు పాట పాడండి. పాటేనా ఇది? పాటేనా? పాట పాడండి. ఇది పాట కాదా? సరే మీరు అంత రఫ్గా అంటున్నారు ఓకే, కాబట్టి ఇది తెలుగు ఆడియన్స్. తెలుగు పాడండి. నీటి ముల్లే నన్ను గిల్లి వెళ్ళిపోకే వెళ్ళేవాన, వెళ్ళేవాన కదా మళ్ళీ మల్లెవాన, చెంట మల్లె అందమల్లే ఉండిపోయే వెన్నెలానా. మీరు ఉండాలి అంటే మీరు వర్షంలో తడుచుకుంటూ రావాలి ఇక్కడ ఇంటర్వ్యూ దాకా. బయట వర్షం పడుతుంది. అవునా? నాకు Yes. తెలియదు కదా. మీరు అందమైన అమ్మాయిల మీద పడదు, మాలాంటి వాళ్ళ మీదనే పడుతుంది. మేము మంచోళ్ళం కాబట్టి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రొడ్యూసర్ కర్నూలు వ్యక్తి. సో మా రాయలసీమ వాళ్ళతో మీరు ప్రొడ్యూస్ చేయించుకున్నారు. సో ఎలాంటి మ్యాజిక్ చేశారు, ఎలాంటి మాయ చేశారు? ఏమైనా శుద్ర పూజ, చేతబడి అలాంటివి ఏమైనా చేయించారా? మీకు ఇందాక చెప్పాను కదా, కథ పాయింట్ సార్దే. సారే ఇచ్చారా? సారే ఇచ్చారు. ఆ పాయింట్ డెవలప్ చేసి సినిమా తీసే బాధ్యత నాకు ఇచ్చారు. ఇంకా ఆయన కనుసన్నల్లో ఆయన చెప్పిన విధంగా మనం చేసి పెట్టాం. ఓకే సార్, 4 girls సార్ షూటింగ్లో ఎలా ఉండేది సార్ మీకు? ఏం నార్మల్, అదే 4 girls అయితే మనకి షూటింగ్ అంది. 4 girls అయితే ముందు 40 girls అయితే సార్ హ్యాండిల్ చేస్తే తానే. తప్పుగా మాట్లాడతారు సార్. 4 girlsలో ఎవరు మీకు బాగా నచ్చేవాళ్ళు? ఎవరు? అది కూడా ఆన్సర్ చేయరా మీరు? సేఫ్ ఏం అంతే. చెప్పాను బ్రదర్. నెక్స్ట్ ఇంకా ఎంట్రీస్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా ప్రమోషన్స్ ఉన్నాయి. లాస్ట్ ప్రమోషన్ అంటే లాస్ట్ క్వశ్చన్ ఏదైతే కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మీ ఇద్దరు హీరోయిన్స్లో డైరెక్టర్ గారిని షూటింగ్ టైంలో ఎలా ఉంటాడో కొంచెం ఇమిటేషన్ చేస్తారా? డైరెక్టర్ ఆయన్ని. ఏ లల్లా రే, రా రే, షార్ట్. ఓకే, ఏ ఇది కాదు సార్, షార్ట్ ఇంకొక చేద్దామా? no, it's okay. వరి ఎందుకు? 4 minutes. ఓకే సార్, ఆ అమ్మాయి ఇట్లా చేస్తుంది సార్, వై ఐ షుడ్ టేక్ ఇట్ సార్? రాత్యా కూల్, లైట్ తీసుకో. ఎందుకు? డోంట్ ఎక్స్టెండ్, గెట్ మెంటలీ డిస్టర్బ్. వాట్ ఈస్ ఇంపార్టెంట్? తీసేసే, అంతే. ఓకే, అండ్ ఒకే వరలో 2 కత్తులు ఉండొద్దు అంటారు. ఒకే వరలో 4 కత్తి లాంటి గర్ల్స్ ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా పోటీ పడే వాళ్ళ ఈ ముగ్గురితో? అంటే పోటీ అంటే కాంపిటీషన్. కాంపిటీషన్ acting wise గా. రోజు ఇట్ వాజ్ లైక్ అదే. కానీ వి ఆల్ ఆర్ మంచి అమ్మాయి. మంచి అమ్మాయి. సార్ ఇదేదో విచిత్రంగా ఉంది సార్. ఒక అమ్మాయిలు పొగుడుతున్నారు ఇంటర్వ్యూలో. నమ్మొచ్చా వీళ్ళని? నమ్మొచ్చా సార్? మీరు పాపం భయపడుతున్నారు డైరెక్టర్ గారిని, మీరు ఏదో చేస్తున్నారు ఆయన్ని. డైరెక్టర్ స్టార్ట్ అయినప్పుడు భయంలే ఉన్నారు. ఈజ్ నెవర్ ఇంటూ రియాలిటీలో ఉండరు. సార్ ఎలా వేయగారు సార్ 4 అమ్మాయిలతో? లేదు అంటే నేను హ్యాండిల్ చేసింది తక్కువ, మా టీమ్ మ్యాక్సిమం హ్యాండిల్ చేశారు. ఓకే, అంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా వాళ్ళే. ఇప్పుడైనా ఇంకా
ఆ 3-4 టేక్స్ వరకు కూడా అది అవ్వట్లేదంటే అప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనమాట. మ్యాక్సిమం టీమ్ సపోర్ట్ బాగుంది. ఓకే సార్, ఎప్పుడైనా కొన్ని సీన్లు చాలా వైల్డ్గా ఉన్నాయి, గన్ షాట్స్, కొన్ని విఎఫ్ఎస్ షాట్స్ ఉంటాయి. సో ఎప్పుడు వీళ్ళతో కష్టపడ్డారు, సో బాగా షాట్ రావట్లేదు, ఏంట్రా బాబు వీళ్ళు ఎంతసేపు చేస్తారు, అలాంటి సీన్లు ఏమైనా జరిగాయా? అంటే మేము రిహార్సల్స్ బాగా ఎక్కువ చేసాం. లైక్ అంటే వర్క్షాప్స్ ఎక్కువ అవడం వల్ల మాకు ఆన్సెట్స్ పెద్ద ప్రాబ్లం కాల, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఏదైనా మ్యాక్సిమం 3-4 టేక్స్ అంతే, మరీ ఒక 20 టేక్స్ 30 టేక్స్ వరకు ఏ షాట్ అలా. ఓకే, అలా జరిగిందంటారు. అలా జరిపించాం. మీకు పర్సనల్ పగలేమైనా డైరెక్టర్ గారి మీద ఉన్నాయా? పర్సనల్ పగ అంటే కోపం, కొట్టాలి, చంపాలి, అమ్మాయిలకు మైండ్లో అలానే ఉంటుంది. సో నేను కూడా అలానే అడిగాను. రివెంజ్ డైరెక్టర్ లేదు. మీకు ఇంత సాఫ్ట్, ఇంత కూల్ డైరెక్టర్ మీద ఏం ఉండదు. very cool. So if you'll say that, sir, today I got a very big job. sir, someone died. ఆ ఎగ్జైట్మెంట్ లేదు. Same. షాట్ బాగా వచ్చిందా అంటే బాగా వచ్చింది, నెక్స్ట్ షాట్ అంతే. సార్ మీలో ఏదో మ్యాజిక్ ఉంది సార్, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మాట్లాడకుండా చెప్పకుండా కంట్రోల్ చేస్తున్నారు కదా వీళ్ళని. అంటే అదే మ్యాజిక్. సో వీళ్ళని మీరు ఎంత మ్యాజిక్ చేసినా ద సేమ్ టైం August 14th థియేటర్లో ఆడియన్స్ని మ్యాజిక్ చేయాలి. సో మ్యాజిక్ చేసే విషయాలు మీ మూవీలో ఏమున్నాయి? కంటెంట్ అండి. కంటెంట్ మనది అంటే ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, కంటెంట్ మనది టెంప్లెట్ కూడా న్యూ టెంప్లెట్. ఇప్పటి వరకు మన తెలుగు ఆడియన్స్ చూడలేదు, ఒక ఫ్రెష్ కంటెంట్తో వస్తున్నాం. డెఫినెట్గా మన ఆడియన్స్ అంటే ఇప్పుడున్న ట్రెండ్కి మన ఆడియన్స్కి నచ్చే కంటెంట్ అవుతుంది అనమాట, అది డ్యామ్ షూర్ చెప్తాం. అంటే ఆల్రెడీ సినిమా ఒక వెర్షన్ కంప్లీట్ అయింది, ప్రొడ్యూసర్ సార్ ఇంకొంతమంది చూశారు, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇంకొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? సో చాలామంది ప్రతి వీక్ చాలా సినిమాలు వస్తుంటాయి, బాగుంది చూడండి ఎంజాయ్ చేయండి అని అంటుంటారు. కొన్ని సినిమాలు అంటే ఎవరు ఫ్లాప్ కావాలని చేయరు, బట్ జనాలకు టార్చర్ పెడతాయి కొన్ని సినిమాలు. మీ మీద ఆడియన్స్ ఎందుకు నమ్మాలి, రీజన్ చెప్పండి. టీజర్ చూసారా మీరు? చూసాను, ట్రైలర్ కూడా చూసాను. సో అందులో క్వాలిటీ మీకు ఉంది అనిపిస్తే ఆబ్వియస్గా సినిమాలో అదే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. క్వాలిటీ ఓకే, గుడ్, బాగుంది, బాగా కష్టపడ్డారు సార్ మీరు. ఓకే, నెక్స్ట్ ఏంటి సార్, ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర? రాబోయే రోజుల్లో ఎలాంటివి తీస్తారు, ఎవరితో తీస్తారు? ఉన్నాయి, డిపెండ్స్ అండి, టైం డిసైడ్ చేస్తుంది అది. ఇప్పుడు మనం ఏం డిసైడ్ చేయలేం. ఈ టైంలో మనం ఏది అనుకుంటా అంటే మనం అనుకున్నది జరుగుతుందని ఏమి ఉండదు కదా, బట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ఇదైతే నీట్గా ప్రాపర్గా బయటికి జనాలకు రీచ్ అవ్వాలనేది పాయింట్. అంటే ఇప్పుడు చాలా సినిమాలు అంటే ఈ రేంజ్ సినిమాలు చెప్తున్నా, కొత్త ఆర్టిస్టులతో వచ్చిన సినిమాలు ప్రాపర్ రివ్యూ కూడా నోచుకోవట్లా. అంటే ప్రాపర్ ఆడియన్కి రీచ్ అయితే, అది రీచ్ అయిన తర్వాత ఒక రివ్యూ వస్తే అది హ్యాపీ నాకు. అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా రావట్లేదు అనమాట అసలు. అది మన సినిమాకి అట్లీస్ట్ ప్రతి ఆడియన్కి రీచ్ అవ్వాలి. అంటే రీచ్ అయిన తర్వాత నిజంగా నెగిటివ్ ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్. ఓకే, కానీ 200% పాజిటివ్ ఫీడ్బ్యాక్ రివ్యూ వస్తుందని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, సూపర్ సార్, రావాలని కోరుకుందాం. అండ్ ద సేమ్ టైం 2 గర్ల్స్ అండ్ నేను కొన్ని నవరసాల ర్యాపిడ్ ఫైర్, మీకు తెలుసా సార్? తెలియదా సార్ వీళ్ళకు? నవరసాల మీద ఐడియా ఉందా? తెలుసు. నేను ఒక్కొక్కటి టకా చెప్తా, మీరు ఫటాఫటా అలా చేసేయండి. ఓకే, ఫేస్ ఎక్స్ప్రెషన్స్. సరే. నాకు సైడ్ ఉంది కనపడదు. ఎస్ ఎస్ Like I can also answer. ఎస్, ఓకే. అండ్ రౌద్రం, అబ్బా అలా కోపంగా చూడండి, హార్ట్ పగిలిపోద్ది. అండ్ కరుణ కరోనా కాదు, కరుణ కరోనా అనుకున్నారు మీరు, దిగులు పెడతారు కరుణ. వీళ్ళు చంపమంటే చంపుతారు కానీ ఇలా ప్రేమగా కరుణ లేదండి మీ ఆడల్లో. ఓకే, మీరు కూడా చేయండి కరుణ, టెల్ మీ కరుణ.
చేయండి మౌనిక గారు, టెల్ మీ కరుణ ఎక్స్ప్రెషన్. కరుణ. సింపతి. అమ్మా ఓకే ఏడవద్దండి, ఈ ప్రసి హృదయం తట్టుకోలేదు, వద్దు. ఓకే, హాస్యం. ఓకే, భయానకం. Fear. Oh, sorry. ఓకే, That's what happened. లేదు పర్లేదు, ఒక 2 మార్క్స్ తగ్గిద్దాం లేదు మీకు. అండ్ అద్భుతం. నన్ను చూస్తే వస్తుంది కదా. ఓకే, నిన్ను చూస్తే వస్తుందా? హా. మిమ్మల్ని చూస్తే బీపీ వస్తుంది నాకు, అంటే బీపీ లాంటి ప్రేమ అనమాట. అద్భుతం చేయండి మీరు కూడా. అద్భుత లైక్ Shock. నో నాట్ షాక్, Excited. యా Excited. సర్ప్రైజ్. ఓకే నాలాంటి అందమైన అబ్బాయిని చూస్తే ఓకే, మీకు అలానే ఉంటుంది. నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, Me too. యా. వీరత్వం. ఓ మై గాడ్. టెల్ మీ వీరత్వం. వీరత్వం చేశారా? సారీ మర్చిపోయాను, కొద్ది సైడ్ కనపడదు. ఓకే, శాంతం. అమ్మో, అంటే ఫీల్ అవుతున్నాండి వాళ్ళ యాక్టింగ్ని. అండ్ శృంగారం. ఇది కొంచెం బాగా చేయండి మీరు. Shingara means shy. ఐ మీన్ రొమాన్స్. ఎస్, చేయండి. ఆపేసేయండి. చిన్నపిల్లలకు నో ఎంట్రీ బోర్డు థియేటర్ దగ్గర ఎందుకు పెడతారో తెలుసా? అలాంటి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. సో అలాంటివి నేను చూడలేను. అయ్యో, డ్రామా నేను చూడలేను. ఓకే. సో ఇన్ టాలీవుడ్ హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? డార్లింగ్. ప్రభాస్. ఓకే, సో ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు ఆయనకు? డార్లింగ్ ఫిలిం నుంచి. డార్లింగ్ ఫిలిం నుంచి. తెలుగు సినిమాలు చూస్తారా మీరు? అవును, చూస్తాను. ఓకే, అందుకే తెలుగు అమ్మాయిలు అక్కడనే లేరు. థ్యాంక్ యూ. మీరు ఏ హీరో ఇష్టం మీకు? My favorite హీరో Mahesh Babu and అల్లు అర్జున్ సార్. ఓకే, నైస్. అండ్ సార్, మీరు సినిమా నెక్స్ట్ మూవీ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్తో? సారీ, మీరే డైరెక్టర్ కదా సార్. మీలో కూడా ఒక యాక్టర్ ఉన్నాడు సార్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో 2 అమ్మాయిలను మెయింటైన్ చేయడానికి నా వెంకటేష్ గారు ఎంత కష్టపడతారో, మీరు 4 అమ్మాయిలతో కష్టపడ్డారు సార్, ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. అందుకని మీలో కూడా ఒక యాక్టర్ ఉన్నాడేమో, అలా వచ్చిందేమో. ఏ హీరోతో చేస్తారు? ఎక్స్ప్రెషన్ దొరకదు, అర్థమైంది. చేసినా కూడా అంతే దొరుకుతుంది, ఇంకేం ఎక్స్ప్రెషన్ సార్. అంతేగా ఎప్పుడులో అలా ఉన్నారు, అంతేగా అలానే ఉన్నారు సార్. సార్, ఇంట్లో కూడా మీరు ఇలానే ఉంటారా సార్? ఇలాగే ఉంటుంది. సూపర్ సార్. అదే ఏ హీరోతో చేస్తారు నెక్స్ట్ రాబోయే? నెక్స్ట్ దొరకకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నాకున్న కోరిక ఏంటంటే ప్రభాస్ గారితో చేయాలి. మీరు హీరోయిన్, ఆవిడ కరెక్ట్గా చెప్పినారు, అమ్మాయిలు అంటేనే విలను. సో ఓవరాల్గా మా తెలుగు ఆడియన్స్, పైగా మా సబ్స్క్రైబర్స్కి మీ రెడ్ బ్యాగ్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ నేనా? రెడ్ బ్యాగ్ ఒక యాక్షన్ థ్రిల్లరే కాదు, ఒక ఫ్యామిలీతో వచ్చి సినిమా సూపర్ చాలా బాగా చెప్పినారు. సో మీరేం చెప్తారు?
ఓకే సూపర్, ఎంత బాగా చెప్పినారండి. నవ్వుతోనే జనాలు థియేటర్ రప్పిస్తారు. మా సినిమా లేదు, లేదు, తప్పకుండా super. చిరుండి ఇన్ థియేటర్స్. చూడండి. మీది సినిమా తప్పకుండా చూస్తారు. డైరెక్టర్ గారు మన రాయలసీమ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ స్టైల్లో చెప్పండి ఆడియన్స్కి. అలా ఏం లేదు. August 14th రిలీజ్ అవుతుందండి. తప్పకుండా మా థియేటర్కి వచ్చి అందరూ, అంటే ఫ్యామిలీ కోసం, మీరు పోస్టర్ లేకపోతే టీజర్ చూసి ఇది ఓన్లీ జంజీ సినిమా లేకపోతే ఓన్లీ యూత్ సినిమా అనుకోవద్దు. ఇది ఫ్యామిలీ సినిమా, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అంటే ఒక U/A సినిమా అనమాట. ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అలాంటిది కాదు. సో ఖచ్చితంగా ఇది ఎవరీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిన సినిమా, అందరికీ నచ్చుతుంది. దయచేసి థియేటర్ రండి, మా సినిమాని బ్లెస్ చేయండి. అలాంటి చిల్డ్రన్స్ కూడా రావచ్చా అండి? రావచ్చు. ఖచ్చితంగా రావచ్చు. మీరు కూడా చెప్పండి, చెప్పండి ఇందాక మీకు ఆడియన్స్కి చెప్పండి రమ్మని థియేటర్. ఆపేసావు గారు నువ్వు మధ్యలో. ప్లీజ్ థియేటర్కి వచ్చి సినిమా రెడ్ బ్యాగ్ చూడండి అండ్ మమ్మల్ని ఆశీర్వదించండి అండ్ నన్నుని తెలుగు అమ్మాయిలాగా తీసుకొని ప్రేమించండి. అచ్చా హై అండి, అచ్చి బాత్ అండి. अच्छी बात बोली ना मैं. ఓకే, సో మన లవర్తో బయటికి వెళ్తే ఒక బ్యాగ్ కొనియమని ఒకవేళ అడిగితే దాదాపు 500 నుంచి 600 వరకు ఉంటుంది. కానీ రెడ్ బ్యాగ్ టికెట్ 300-200 లోపే మనకు వస్తుంది. మీ గర్ల్ ఫ్రెండ్తో అంటే August 14th రెడ్ బ్యాగ్ సినిమా చూసి, అంటే అమ్మాయిల డామినేషన్ ప్రతి చోట ఉంటుంది, ఆ సినిమాలో కూడా ఉంటుంది, వెళ్ళి ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.